హాయ్ గాయ్స్, నేను మీ శివశంకర్ కోట. మీరు చూస్తున్నారు సూపర్ శివ బ్లాగ్స్. ఈ రోజు అయితే మా ఇంటి కూడా బోనాల పండుగ అనమాట. మా అమ్మ అయితే బోనం తయారు చేస్తుంది. ఎట్లా తయారు అయ్యానో చూపిస్తాను ఈ రోజు అయితే నేను. అండ్ మేము ఆ బోనాన్ని తీసుకొని ఏ టెంపుల్ దగ్గరికి పోతాం అదంతా ఈ వీడియోలో పెడతాను అనమాట. ఫుల్ వీడియో వరకు చూడండి, మీకే అర్థమవుతుంది మా ఇంటి దగ్గర బోనాల పండుగకు ఏమేమి చేస్తారు, ఎట్లా చేస్తారు అని చెప్పేసి. ఇప్పుడైతే మేము ఎల్లమ్మకి తీస్తున్నాం. మళ్ళీ నెక్స్ట్ సండే వచ్చేసి పోషమ్మకు పొలమ్మకు అనేవి తీస్తాం. నెక్స్ట్ సండే మళ్ళీ ఆ బోనాలు అయితే పెడతా. ఈ రోజు అయితే ఎల్లమ్మకు బోనాలు తీస్తున్నాం కదా, ఆ బోనాలు అయితే చూపిస్తా ఎట్లా తీసుకుపోతాం. ఆ గుడి దగ్గర మాకు అన్నదానం కూడా చేశారనమాట. అదంతా చూపిస్తాం మీ అందరికీ. టెంపుల్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది, చూడండి మీరే ఒకసారి. ఆ టెంపుల్ పేరు వచ్చేసి యాదాద్రి ఎల్లమ్మ టెంపుల్. మాకు మెయిన్ రోడ్ దగ్గర ఉంటుంది అనమాట. ఫుల్ వరకు చూడండి, మీకే వీడియో ఏంటో అర్థమవుతుంది. అమ్మ అయితే బోనం తయారు చేసి స్టార్ట్ చేసింది అనమాట. ఇంకో తయారు చేస్తూనే ఉంది. ఇంకా నేను వీడియో తీస్తానా కూడా వినకుండా ఇంకా నువ్వు లేట్ చేస్తుంటావు అని చెప్పేసి దబ్బ తయారైతే చేస్తుంది. ఇంకా నేనైతే వీడియో తీసానికైతే రెడీగా వచ్చేసిన. ఇప్పుడు మేమైతే బోనాలు అనేటివి ఇట్లా రాగి బిందెలలో వేస్తారు. రాగి ఆ సర్వ అండ్ రాగి చెంబు రెండిట్లలో అయితే వేస్తుంటారు. ఆ చెంబు పైన పెడతారు. ఇప్పుడు ఈ రాగి బిందెకు మంచిగా నూనె అంటే మొత్తం రుద్దుకోవాలి, ఇట్లా నూనె మొత్తం. ఎందుకంటే ఇప్పుడు ఎల్లమ్మకి తీస్తున్నారు కాబట్టి బోనం, ఆ బోనానికి ఎల్లమ్మకైతే మొత్తం పసుపే పెట్టాలన్నమాట. ఆ అమ్మ అయితే అట్నే చెప్పింది, మొత్తం పసుపే పెడతారని చెప్పేసి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఆ బోనానికి అయితే కంకణం కట్టుకోవాలి. కంకణానికి కూడా మంచిగా పసుపు రాస్తుంది. ఆ కంకణం రాసి ఫస్ట్ మనం ఒక బోనం అంటే భోజనం అనమాట. దేవుడికి మనం భోజనం సమర్పిస్తున్నట్టే. మనం ఎంత పద్ధతిగా వండుకొని ఎంత నీట్నెస్గా అయితే తీసుకొని పోతామో దేవునికి కూడా అట్నే తీసుకొని పోవాలి. ఇట్లా పిచ్చిగా అనేటివి తీసుకొని పోవద్దు. మనం తింటున్న దానికే ఎంతో శుభ్రంగా ఉండాలి అని చెప్పేసి మనం ఆలోచిస్తాం కదా, అదే దేవునికి పెడుతున్నప్పుడు ఎంతో సంప్రదాయబద్ధంగా తీసుకొని పోవాలి మనము. ఇట్లా అమ్మనైతే కంకణం కట్టేసింది. కంకణం కట్టిన తర్వాత ఇంకో పసుపు, మొత్తం పసుపుతోటే చేస్తుందంట. ఎట్లా చేస్తుందో చూడాలి. ఇంకా చాలామంది వీడియోస్లలో నేను కూడా చూసినాను కానీ కరెక్ట్ ప్రాసెస్ అనేది చెప్పాలి. ఇప్పుడు అమ్మ చూపిస్తుంది. ఇది అయితే మనకు స్టెయినరు, అంటే టీ పూసుకునేది, అంటే జాలి అంటాం మేము ఇటు సైడు, టీ జాలి, చాయ్ కూడా పోసుకునేది. దాంతో అయితే వస్తుంది. ఇంకా అమ్మ ఇట్లా పసుపు పోయిరా నేను ఇట్లా చేస్తా అని చెప్పి చెప్తుంది అనమాట. నేను పైకి వెళ్ళి పసుపు పోస్తున్నా. మొత్తం అట్నే పెట్టుకోవాలి పసుపు. ఇంకో ఇట్లా అమ్మ చూపిస్తుంది కదా, సేమ్ ఇట్లా పోసుకొని మొత్తం దాని సర్వ చుట్టూ తిప్పుకోవాలన్నమాట. మనకు మొత్తం ఇట్లా తిప్పుకున్న తర్వాత మనకు ఫైనల్గా అయితే మంచిగా కనబడుతుంటుంది. మొత్తం పసుపు ఆ సర్వక్ అనేది మొత్తం పసుపు అనేది అంటుకొని పోతుంటుంది అనమాట. ఇంకో చూసారుగా ఇట్లయితే అవుతుంది మొత్తం లాస్ట్ వరకు మనం చూసుకున్నట్లయితే. దీనికి ఇప్పుడు అమ్మ డిజైన్స్ అయితే వేస్తుందంట. ఇప్పుడు కొంచెం లేట్ అవుతుంది కాబట్టి అమ్మ జస్ట్ బొట్లు అనేటివి పెడుతుంది. నెక్స్ట్ సండే రోజు కొంచెం ఎర్లీగా వీడియో తీయడానికి రెడీ చేస్తా. అప్పుడు అమ్మ ఇట్లా అమ్మవారిని కూడా తయారు చేస్తుంది. కళ్ళు ఇట్లా అన్నీ పెట్టేసి రెడీ చేస్తుంది అనమాట. ఆ బోనంది కూడా వీడియో తీసి పెడతాం మీకు, కొంచెం ఈజీగానే ఉంటుంది అది కూడా. ఇప్పుడు అమ్మ అట్లా ఆ బొట్లు పెట్టుకొని స్పేస్ తీసుకుంది కదా, దానికి మళ్ళీ నూనె అద్దుతుంది. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ మనకి కుంకుమ అనేది పెట్టేటప్పుడు మళ్ళీ అంటుకోవాలి కదా. ఇప్పుడు ఆల్రెడీ మనం పసుపు పెట్టినాం, ఆ పసుపు పెట్టి దాని మీద మళ్ళీ రిమూవ్ చేస్తున్నాం కాబట్టి, అంటే పసుపు తీసేసినాం కదా, తీసేసిన దగ్గర ఆ ప్లేస్ దగ్గర మళ్ళీ నార్మల్గా ఉంటుంది. అప్పుడు డైరెక్ట్ కుంకుమ పెడితే అంటుకోదని చెప్పేసి మళ్ళీ అమ్మ ఏం చేస్తుంది, ఆ నూనె పెట్టింది. నూనె పెట్టి ఇంకో ఇప్పుడైతే కుంకుమ బొట్లు పెడుతుంది. కుంకుమ బొట్లు కూడా మంచిగా కనబడుతుంది. అట్లా ఇట్లా ఎల్లో కలరు ప్లస్ రెడ్ రెండు కాంబినేషన్ బాగుంటుంది కదా, అంటే పసుపు కుంకుమ మంచిగా ఇంకో ఇట్లా నీట్గా మొత్తం పెడుతుంది అనమాట. దా హోల్ మొత్తం ఫిలప్ అయ్యేలాగా ఇట్లా ఫిలప్ చేసుకోవాలి మనము మన చేతితోటే. చాలా రెడీమేడ్ అనేటివి వచ్చేసినాయి, కుండలకి కలర్ వేసేసి అట్లా ఇట్లా. కానీ ఎంతనైనా మన చేతులతోటి మనం చేసుకుంటేనే మనకు అదొక తృప్తి. ఇంకో మొత్తం ఫైనల్గా అయితే ఇంకో ఇట్లా పెట్టేసిందమ్మ. ఇంకో చూడండి ఎంత మంచిగా కనబడుతుందో, మస్తు అంటే మస్తు ఉంది. సేమ్ ఇప్పుడు మళ్ళీ మనం చిన్నది పైన పెడతాం కదా, అంటే ఈ బోనం పైన పెట్టేది, దీంట్లో మనం పాలు లేదా పెరుగు పోస్తారు, పాలు కాదు పెరుగు, బెల్లం నీళ్ళు, ఆ శాఖ అనేటివి దీంట్లో పెట్టి దేవునికి అయితే తీసుకుపోతాం అనమాట మనము. ఇప్పుడు సేమ్ ఫస్ట్ దానికి సర్వకి అయితే ఎట్లా చేసుకున్నామో ఇప్పుడు దీనికి కూడా అట్నే చేస్తుంది. ఇంకా దీంట్లో పసుపు అయితే పోసి సేమ్ ఇంత ముందుకు ఆ పెద్ద సర్వకి ఎట్లా చేసినామో సేమ్ చిన్నదానికి కూడా అట్నే వేయాలి. అట్నే వేసి దాని చుట్టూ కూడా మనం పసుపు అనేది పోసుకోవాలన్నమాట. సేమ్ మనకు కూడా ఇంతకుముందుకు సర్వ్ అయితే ఎట్లా కనిపించిందో ఇప్పుడు ఇది కూడా మొత్తం టోటల్గా ఎల్లో కలర్ అనేది కనిపిస్తుంది, మొత్తం పచ్చగా కనిపిస్తుంది అనమాట. చూడడానికి అయితే మంచిగా ఉంటుంది. మొత్తం ఇట్లా మనం ఈ చెంబు చుట్టూ మొత్తం అనుకున్న తర్వాత అమ్మ ఏం చేస్తుందంటే లాస్ట్లో ఆ చెంబును కింద కొడుతుంది. ఇంకో ఇట్లా కింద కొట్టేసరికి ఇప్పుడు ఎక్స్ట్రా పసుపు అనేది మొత్తం కిందకి రాలిపోతుంది అనమాట. ఎక్స్ట్రా పసుపు ఆ రాలిపోయినప్పుడు మనకి ఆ బోనం ఎత్తుకున్నా సరే ఏదైనా సరే ఆ పసుపు అనేది ముఖం మీద కానీ నెత్తి మీద కానీ పడకుండా ఉంటుందంట. అమ్మది ఇది ఒక ట్రిక్ అనమాట. ఆ మంచి ఇట్లా సర్వాన్ని కింద కొట్టడం ద్వారా ఎక్స్ట్రా పసుపు అనేది బయటకు వచ్చేస్తుంది. నార్మల్ దానికి అంటుకున్నదే ఉంటుంది, అప్పుడు మనకు మీదైతే పడదు. సేమ్ ఇంత ముందుకు పెద్ద సర్వకి అయితే ఎట్లా పెట్టుకున్నామో చిన్న సర్వకు కూడా సేమ్ అమ్మ అట్నే బొట్లు పెడుతుంది. ఇట్లా బొట్లు పెట్టుకోనికి స్పేస్కి. ఇంకో ఇప్పుడైతే ఆయిల్ పెట్టేసింది ఆల్రెడీ. ఇంకో కుంకుమ కూడా సేమ్ పెద్దదానికి ఎట్లా పెట్టిందో ఆ సర్వకి ఇప్పుడు సేమ్ చిన్నదానికి కూడా అట్నే పెడుతుంది అనమాట ప్రిపేర్.
మొత్తంకి కాంబినేషన్ అయితే మస్తు కనబడుతుంది. ఎల్లో రెడ్ చున్నీకి అయితే ఇట్లా లుకింగ్ బాగుందన్నమాట. ఇంకా మొత్తానికి అయితే అయిపోయింది. ఇప్పుడు చూడురి మీరే కదా ఎట్లుందో, మస్తు అంటే మస్తు కనిపిస్తుంది. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత అమ్మ ఆల్రెడీ ఎల్లమ్మ కాబట్టి ఎల్లమ్మ దేవునికి పరమాన్నం వండుతారంట. ఇంకో పరమాన్నం అయితే ఒక దాంట్లో వండేసింది మార్నింగే. ఇప్పుడు ఈ పరమాన్నాన్ని మనం పెద్ద సర్వలోకి తీసుకోవాలి. ఇంకో మొత్తం మనం ఎంత వండుకున్నామో అంత పెట్టేసుకుంటే సరిపోతుంది. దేవునికి ఎప్పుడైనా సరే నిండుగా పెట్టాలి, ఇట్లా సగం సగం అనేది పెట్టొద్దంట. కొంచెం మంచిగా అమ్మవారికి ఎప్పుడైనా సరే నిండుగా పెట్టుకొని తీసుకొని పోవాలి దేవునికి. ఇంకొక దాంట్లోనేమో పెరుగు వస్తుంది, పరమాన్నానికి పెరుగు అనేది పోస్తారంట. పోషమ్మ తల్లికి అయితేనేమో ఇట్లా పసుపన్నం అనేది పెడుతుంటారంట. పసుపన్నం పెసరపప్పు వేసి వండుతారంట. అప్పుడేమో బెల్లం పానకం లేకపోతే పచ్చిపులుసు అనేటివి 2 వస్తారంట. ఇప్పుడు అమ్మ యాపకొమ్మలు అయితే తీసుకుంటుంది. యాపకొమ్మలు తీసుకొని, అంటే యాప రెమ్మలు, కొమ్మలు కాదు, అంటే ఆ కొమ్మలకు ఉండే ఆకులన్నీ తీసేసింది అమ్మ, సపరేట్ చేసేసింది. ఇప్పుడు బోనం కుండలో పెడుతుంది. ఇప్పుడు ఆ రాగి సర్వలో లోపల మొత్తం అనేది పెడుతుంది అనమాట. దేవుడు మమ్మల్ని చల్లగా చూడాలని. ఎల్లమ్మకు వేపాకు అంటే చాలా ఇష్టం కదా, సో ప్రతి బోనం మీద కూడా తీసుకుపోతుంటాం ఇట్లా. అండ్ మనకి వేపాకులు ఎందుకు పెడతారంటే, మనం ఆ బోనం చేసేటప్పుడు మన ఇంట్లోకి వేపాకులు అనేటివి తెస్తుంటాం కదా, రూమ్ అనేది కూడా ఫ్రెష్నెస్ అవుతుంటుంది. వేపాకులో ఉన్న యాంటీ ఫంగల్ ఇన్ఫ్లమేషన్స్ మన ఇంట్లో ఎలాంటి చెడు గాలి ఉన్నా ఏదున్నా సరే పోతుంది అనమాట. కొంచెం మంచి పాజిటివ్ వైబ్స్ అనేటివి వస్తుంటాయి. మనం గుమ్మానికి మామిడాకులు కూడా కట్టేది అందుకే. మామిడాకులు ఆఫ్టర్ చెట్టు మీద నుండి తెంపుకొచ్చిన తర్వాత కూడా 10 days అనేటివి మనకు మామిడాకులు ఆక్సిజన్ అందజేస్తూనే ఉంటుంది. అందుకని చెప్పేసి మన ప్రతి పండుగలలో కూడా మనము మామిడాకులను అయితే ఖచ్చితంగా కట్టుకుంటాం. ఇప్పుడైతే అమ్మ ఇట్లా ఒత్తి వేనింది దీపానికి, ఇట్లా స్ట్రైట్గా పెట్టేసి వేనింది అనమాట. ఇట్లా పెడితే దీపం అనేది మంచిగా వెలుగుతుంది అనమాట. ఇప్పుడు అమ్మ దీపాన్ని అయితే సెట్ చేస్తుంది. ఇలా అయిపోయిన తర్వాత ఆ దీపం ఒత్తి నిలబడడానికి చుట్టూ కొంచెం బియ్యం అనేటివి వస్తుంది. బియ్యం పోస్తే కొంచెం స్టాండర్డ్గా నిలబడుతుంది ఆ ఒత్తి. ఇప్పుడైతే మేము ఈ బోనం తయారు చేస్తాం కదా, తీసుకుపోయి దేవుని ఇంట్లో అయితే పెడుతుంటాం. దేవుని గదిలో పెట్టి తర్వాత బోనం తీసుకెళ్లేటప్పుడు ఈ దేవుని గదిలో నుండే తీసుకెళ్తుంటారు అనమాట. ఇప్పుడైతే మొత్తం కంప్లీట్గా బోనం అయితే తయారైపోయింది. చూడండి మీరే బోనం ఎట్లా కనిపిస్తుందో, మస్తు కనిపిస్తుంది కదా. ఇంకా దీపం పెడతారు తీసుకెళ్లేటప్పుడు, ఆల్రెడీ దీపం పెట్టేసిండు. ఇప్పుడైతే బోనం తీసుకోవడానికి రెడీ అయిపోయినాం మేము అందరము. ఇప్పుడు డాడీ అయితే కొబ్బరికాయ కొడుతుండు. బోనం ఎప్పుడైనా సరే మన ఇంట్లోకి వెళ్ళి తీసుకెళ్లేటప్పుడు ఫస్ట్ అయితే కొబ్బరికాయ మన ఇంట్లో కొట్టాలి. కొట్టిన తర్వాతనే మనమైతే బోనాన్ని అనేది తీసుకొని పోవాలన్నమాట. కొబ్బరికాయ అయితే కొట్టేసిండు మా డాడీ. కొట్టి ఇప్పుడు బోనాన్ని అయితే తీసుకుపోతుండు. మమ్మీ ఎత్తుకొని పోతుంది. డాడీ అయితే బోనాన్ని తీసుకొని వస్తుండు దేవుని గదిలో నుండి. ఇప్పుడు ఇక్కడికి ఎల్లమ్మ బోనాలకైతే మేమైతే ఎలాంటి డప్పులు అనేటివి తీసుకురాలేదు. నెక్స్ట్ పూషమ్మ ఉప్పలమ్మ బోనాలకైతే తీసుకొని పోతారనమాట. మమ్మీ బయట వెయిట్ చేస్తుంది ఇంకా బోనం ఎత్తుకొని పోనీకి. ఇప్పుడు మేము ఇక్కడ నుండి ఒక 1/2 kilometer వరకు అయితే నడుచుకుంటూ వెళ్ళాలి బోనం సమర్పించాలంటే. ఇక్కడ నుండి ఇంకా బోనం ఎత్తిన తర్వాత ఖచ్చితంగా మనమైతే కాళ్ళకైతే వాటర్ పోయాలి. ఎందుకంటే బోనం ఎత్తుకున్న వాళ్ళు కూడా సేమ్ అంతే పవిత్రతతోటి కలిగి ఉంటారు. మనం ఖచ్చితంగా వాటర్ అయితే పూసి కాళ్ళు అనేటివి మొక్కుతారనమాట. ఇక్కడ డాడీ వాటర్ అయితే పోస్తుండు. ఇప్పుడు అయితే అమ్మ బోనం ఎత్తుకొని ఎల్లమ్మ గుడికి అయితే బయలుదేరుతున్నాం మేము. అప్పుడైతే చాలామంది ఊరంతా కలిసి పోయేదనమాట డప్పులతోటి. ఇప్పుడు కొంచెం అనివార్య కారణాల వల్ల ఎవరికి వాళ్ళే సమర్పిస్తారనమాట బోనాలని. ఇట్లా ఎవరికి నచ్చిన టైంలో వాళ్ళైతే తీసుకొని పోతారు. ఈవినింగ్ 6 వరకు తీసుకోవచ్చు అనమాట. ఈవెన్ ఊర్లలోనైతే రాత్రిపూట ఎక్కువ చేస్తుంటారు. ఇంకా మొత్తానికైతే మేము ఎల్లమ్మ గుడికి అయితే వచ్చేసినాం. ఇదే అనమాట ఎల్లమ్మ టెంపుల్. మస్తు అంటే మస్తు ఉంటుంది టెంపుల్ మొత్తం. అయితే మొన్న యాక్చువల్లీ చెప్పాలంటే మేము బోనం తీయాల్సింది 22వ తారీఖు, అంటే 22nd తీయాలి. కాకపోతే రోజు మా ఊర్లో ఒకరు చనిపోయి ఉండే, అందుకని చెప్పేసి మేము తీయలేదు. అయితే ఇంక ఈ సండే తీద్దామని చెప్పేసి ఫిక్స్ అయినారు. ఇట్లా మొత్తం ఆ గుడి చుట్టూ ప్రదక్షిణలు అయితే చేయాలి బోనం చుట్టూ. యాక్చువల్లీ ఇక్కడ అమ్మవారు వెలిసిరు మాకు. కాకపోతే గుడి విస్తరణం కోసం అయితే బ్యాక్ సైడ్ కట్టిరు అనమాట ఇంకో టెంపుల్. ఫస్ట్ అయితే మేము ఈ గుడి దగ్గరికే వస్తాము. ఈ గుడి దగ్గరికి వచ్చేసి ప్రదక్షిణలు అయితే చేసి నెక్స్ట్ సెకండరీగా మళ్ళీ బ్యాక్ సైడ్ ఉన్న టెంపుల్ దగ్గరికి అయితే పోతుంటాం మేము. గుళ్ళో అమ్మవారు కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటారు, చూడండి మీరే. ఇంకా ఫెస్టివల్ రోజు అయితే అంటే 22nd అమ్మవారికి కళ్యాణం కూడా జరుగుతుంది ఇక్కడ.
కళ్యాణం జరిగిన రోజే మనకి పక్కనే అన్నప్రసాదం కూడా సమర్పిస్తుంటారు. ఎక్కడెక్కడ నుండో భక్తులు అయితే వస్తుంటారు. ఆ గుడి మీద మాత్రం అమ్మవారి బొమ్మలు అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి. అమ్మవారు ఎన్ని అవతారాలు ఎత్తారో అన్ని అవతారాలు అనేటివి గుడి చుట్టుపక్కల కూడా చాలా అద్భుతంగా శిల్పించారు. మస్తు అంటే మస్తు ఉంది టెంపుల్. డెకరేషన్ అయితే మస్తు అంటే మస్తు చేసిరు. ఇంకా ఇక్కడ పూతరాజు అనమాట. పూతరాజు అంటే ఇక్కడ ఉన్న గ్రామ దేవతలకు అందరికీ తమ్ముడు. తను ఏ పని చేయడు, కాకపోతే వాళ్ళ అక్కలకి ఎటువంటి ఆపద వచ్చినా సరే తమ్ముడైతే వచ్చేసి వాళ్ళనైతే ఆదుకుంటాడు అనమాట. ఆ విధంగా పూతరాజు అయితే ఉంటాడు. మస్తు అంటే మస్తు గ్రాండ్గా చేస్తారు. చూసిరు కదా, పెద్ద పెద్ద బోనాలు అనేటివి కూడా ఎత్తుకొని వస్తుంటారు అనమాట ఇక్కడికి. యాక్చువల్లీ మీకు పూతరాజు మీద ఒక సామెత అనేది ఉంటుంది. ఆ సామెత ఏంటిదంటే తిండికి తిమ్మరాజు పనికి పూతరాజు అనమాట. ఎట్లా అంటే వాళ్ళ అక్కలకి ఇటువంటి సమస్య వచ్చిందనుకో ఖచ్చితంగా ఎంత సూపర్ ఫాస్ట్ వేగంగా వచ్చేసి వాళ్ళ అక్క సమస్యలు అనేవి తీర్చడానికి వాళ్ళ అక్కని ఎవరన్నా ఏమన్నా సరే కానీ వచ్చి కొట్టి అంత విశ్వరూపంతో ఉంటాడు. తిండికి మాత్రం అసలు ఇంకా కూర్చొని కుంభాలుగా తింటుంటాడు అనమాట. అందరికీ ఉన్నది ఒకే తమ్ముడు కాబట్టి చాలా అల్లారు ముద్దుగా చూసుకుంటారనమాట. వాళ్ళ అక్కలు కూడా పూతరాజుకి ఎటువంటి పని అనేది చెప్పారనమాట. ఇంకో చూసారు కదా, మా ఊరి ఎల్లమ్మ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటారు. కోరిన కోరిక ఖచ్చితంగా తీరుస్తారు. అట్లాంటి మహిమ గల ఎల్లమ్మ తనలే అనమాట. మీరు కూడా ఖచ్చితంగా యాదగిరిగుట్టకు వచ్చినప్పుడు సురేంద్రపురికి అండ్ మా ఊరికి మధ్యలోనే ఉంటుంది. కొంచెం ఫ్లెక్సీ కూడా ఉంటుంది. కమాన్ అయితే ఎటువంటిది లేదు. మా ఊరి నుండి అయితే కమాన్ ఉంది, చూసుకొని కొంచెం రావచ్చు. ప్రెసిడెన్సీ స్కూల్ బ్యాక్ సైడే ఉంటుంది. ఇప్పుడైతే అమ్మ బోనం అయితే సమర్పిస్తుంది. ఇప్పుడు బోనం మీద ఉన్న దీపం అయితే తీసేసి మనం గజస్తంభం దగ్గర పెట్టాలి. గజస్తంభం దగ్గర పెట్టి మనం లోపల ఉన్నాం. ఇప్పుడు మనమైతే తీసుకొచ్చిన అన్నాన్ని, బోనం అంటే భోజనం కదా, ఇప్పుడు అమ్మవారికి అయితే సమర్పిస్తున్నాం. ఇక్కడ పైనున్న చెంబులో ఉన్న మజ్జిగనైతే తీసి పక్కకు పెట్టి ఇప్పుడు అమ్మకి యాపకొమ్మలు సమర్పించి దాని మీద అయితే మనం పరమాన్నం అయితే పెట్టాలన్నమాట. పరమాన్నం పెట్టేసి తర్వాత దాని మీదకి వెళ్ళి మనం మజ్జిగ అనేది పోయాలి. ఈ విధంగానే చేస్తారు ప్రతి ఒక్కరు కూడా. బోనం సమర్పించడం అయిపోయింది. మా డాడీ అయితే కొబ్బరికాయ కొట్టేసిండు. ఇప్పుడు కొబ్బరికాయ కొట్టిన తర్వాత మనమైతే లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందాం. ప్రతి సంవత్సరం శ్రావణంలో మాత్రం ఇక్కడ బ్రహ్మోత్సవాలు అయితే జరుగుతుంటాయి అమ్మవారికి. చాలా అంటే చాలా చూసారు కదా, ఇంకో ఈ డెకరేషన్ మొత్తం నేను ఆ బ్రహ్మోత్సవాల రోజు తీసిన అనమాట. అమ్మవారికి కళ్యాణం కూడా జరుగుతుంది ఇక్కడ. ఆ కళ్యాణం అయితే చూడడానికి 2 కన్నులు సరిపోవు, అంత అద్భుతంగా జరిపిస్తుంటారు ఇక్కడ గుడి ట్రస్ట్ వాళ్ళు. చూడండి, మేమైతే దర్శనం అయితే చేసుకుంటున్నాం. ఇది మా ఫ్యామిలీ దర్శనం చేసుకున్నాం. పంతులు గారు కూడా ఇక్కడ చాలా అంటే చాలా మంచిగా మనల్ని అయితే రిసీవ్ చేసుకుంటారు. మనం ఇక్కడ అయితే అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ప్రసాదం కూడా ఇస్తారండి.
ఎలాంటి డబ్బులు అయితే తీసుకోరు, ఫ్రీగానే ప్రసాదం అయితే ఇస్తారు. అండ్ ఇక్కడనే మనకి ప్రతి సంవత్సరం కూడా అన్నప్రసాదం అనేది జరుగుతుంటుంది. అమ్మవారి కళ్యాణం అయిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా వచ్చిన భక్తులు అయితే ఇటువంటి ఆకలి అనేది ఉండకుండా వారికైతే ఇక్కడ గుడి ట్రస్ట్ వాళ్ళు అయితే ప్రతి సంవత్సరం కూడా అన్నప్రసాదం అయితే సమర్పిస్తూ ఉంటారండి భక్తులకి. నేను ఆ విజువల్స్ కూడా తీశాను, అంటే ఆ ఫొటోస్ ఆ వీడియో కూడా తీశాను, చూపిస్తాను మీకు నెక్స్ట్. చాలా అంటే చాలా బాగుంటాయి వంటలు కూడా, చాలా వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ తోటి పెడుతూ ఉంటారు. ఎంతమందికి వచ్చినా సరే అంతమందికి సరిపోయే విధంగా ఇక్కడ వంటలు కూడా వండుతారండి. మీరైతే ఖచ్చితంగా ఒక్కసారి శ్రావణ మాసంలో అమ్మవారి కళ్యాణానికి అయితే రండి ఖచ్చితంగా. ఇంకో ఈ ప్రసాదం అయితే మాకు ఇచ్చారు కదా, మేమైతే తిన్నాం ఇక్కడ తిన్న తర్వాత నెక్స్ట్ పక్కనే మనకి గుడి పక్కనే పెడతారనమాట ఇంకో అన్నప్రసాదం. ఇంకో చూడండి ఎన్ని ఐటమ్స్ పెట్టారో, చాలా అంటే చాలా బాగుంటుంది. ఎప్పుడైనా మీరు టెంపుల్స్కి వెళ్ళినప్పుడు ఫ్రీగా అన్నదానం పెడితే ఖచ్చితంగా తినండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ప్రెస్ ద బెల్ ఐకాన్ ఆల్సో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.